Z9 డిజిటల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పల్నాడు జిల్లా బోయపాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 లారీలు ఢీకొని భారీ అగ్ని ప్రమాదం, 4 సజీవ దహనం. బాపట్ల జిల్లా మార్టూరు మండలం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పర్యటన. ఎస్ఐఆర్ ప్రక్రియపై అసంతృప్తి, అధికారులకు కీలక ఆదేశాలు. మార్కాపురంలో ఏబిఎం హై స్కూల్ పునఃప్రారంభం. భూ కబ్జాల నుంచి ఆస్తులకు విముక్తి లభించిందన్న ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. గుంటూరులో పదవి విరమణ చేసిన కొరటిపాటి మల్లేశ్వరరావుకు అనీషా చారిటబుల్ ట్రస్ట్ ఘన సన్మానం. పల్నాడు జిల్లా బోయపాడు గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న 2 లారీలు ఢీకొట్టడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 4 సజీవ దహనం కావడం విషాదాన్ని నింపింది. చిలకలూరుపేట నుంచి గుంటూరు వైపు వస్తున్న నాపరాయి పేపర్ లోడ్తో వెళ్తున్న ఏపీ 39 BF 1959 నెంబర్ లారీ అధిక వేగంతో అదుపు తప్పి డివైడర్ ని దాటి ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే 2 లారీలకు మంటలు అంటుకుని వేగంగా వ్యాపించాయి. లారీల్లో చిక్కుకున్న 4 బయటికి రాలేక సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న చిలకలూరుపేట అగ్నిమాపక కేంద్రం సిబ్బంది, గుంటూరు ఫైర్ సిబ్బంది సహాయక చర్యలతో పాల్గొన్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మార్టూరు మండలంలో విస్తృతంగా పర్యటించారు. డేగరమూడి గ్రామంలో సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేసిన కలెక్టర్ అనంతరం ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించి అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డేగరముడి గ్రామంలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అర్హులైన లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి పారదర్శకంగా అందేలా అధికారులు పనిచేయాలని సూచించారు. అనంతరం మార్టూరు మండలంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించి కలెక్టర్ నమోదు వివరాలు, రికార్డులు నిర్వహణలో పలు లోపాలు గుర్తించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిబంధనల ప్రకారం ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఎట్లా కొంటున్నారు బయట నుంచి? సో ఏం సహాయం అవసరం లేదు, బాగానే ఉన్నారు. సరిపోతున్నాయా 4000? ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం చేయగలుగుతామా? ఏం కావాలి? నెంబర్లు అన్ని జాయింట్, దాదాపు 200 నెంబర్లు అన్ని జాయింట్ జగన్ వాళ్ళు వచ్చాక ఏంటంటే ఇంకా వీళ్ళు ఏం చేస్తారులే అన్నట్టుగా ఇంకా చాలా గొడవలు పట్టేసి ఎలాంటి ఎలా తిట్టేసి పొలం తీసేసుకున్నారు అన్నమాట. లోకల్ రాజకీయాలు అది చాలా ఎందుకంటే ఈ వైపు పోషన్ గ్రౌండ్ వాటర్ కొంచెం కంటెంట్స్ ఎక్కువ ఉన్నాయి సార్.
మార్కాపురంలోని చారిత్రక ఏబిఎం హై స్కూల్ కు మళ్లీ కొత్త ఊపిరి లభించింది. భూ కబ్జాల నుంచి ఏబిఎం కాంపౌండ్ ఆస్తులకు విముక్తి కల్పించినట్లు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తెలిపారు. మార్కాపురంలోని ఏబిఎం కాంపౌండ్ లో రిబ్బన్ కట్ చేసి ఏబిఎం హై స్కూల్ కు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పునఃప్రారంభించారు. అనంతరం పాఠశాల భవనానికి రంగులు వేసి ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 1874లో స్థాపించబడిన ఈ పాఠశాల దాదాపు 150 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని, లక్షలాది మంది విద్యార్థులకు విద్యను అందించారని, భూ కబ్జాల కారణంగా నిలిచిపోయిన ఈ విద్యాలయాన్ని ప్రజల సహకారంతో తిరిగి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు 5 లక్షల విరాళం ప్రకటించారు. త్వరలోనే ఎస్సీ విద్యార్థుల కోసం హాస్టల్ నిర్మాణం చేపడతామని, మార్కాపురం అభివృద్ధికి పలు ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని తెలిపారు. కేవలం నారాయణ రెడ్డి ఒక్కడి వల్ల సాధ్యం కాల. అందరం కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఈ దేవాలయం తలుపులు తీయాలి, ఈ దేవాలయంలో మళ్ళా సంరక్షణ జరగాలి, ఈ దేవాలయంలో పూజలు జరగాలి అని ప్రతి ఒక్కరి మనసులలో, ప్రతి ఒక్క దళిత యువకుడు యువతి హృదయాలలో ఉన్నటువంటి ఆక్రందనని ఈ రోజు అందరం కలిసికట్టుగా సాధించుకున్నాం. దీన్ని నిలబెట్టుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఏబిఎం స్కూల్ యొక్క విశిష్టతని ప్రపంచం నలుమూలలా తెలిసేలా చేద్దాం. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఇక్కడ చదువుకున్న పోయినటువంటి వాళ్ళు ప్రపంచంలో నలుమూలలో ఉన్నారు. వారిని సంప్రదిద్దాం. ఈ యొక్క స్కూల్ విశిష్టత గురించి మొత్తం మళ్ళా తిరిగి తెలియజేద్దాం, తిరిగి ప్రారంభిద్దాం. 150 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలు 3 సంవత్సరాల పాటు చేద్దామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 2006, 2007, 2008 ఇలా 3 సంవత్సరాలు ఈ స్వర్ణోత్సవ వేడుకలు చేద్దాం. నా వంతుగా 5 లక్షల రూపాయలు ఈ స్కూల్ కేటాయిస్తాను స్వర్ణోత్సవ వేడుకలకు అని చెప్పి కూడా మీ అందరికి మాటిస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఎన్నో రకాలుగా పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి ఇంత పెద్ద స్థలం అన్యాక్రాంతం అయిపోయింది. ఎవరు నోరు మెదపలేని పరిస్థితికి వచ్చారు. కానీ ఈరోజు ఇట్టి పరిస్థితిలో సాధించాలా అని చిన్నగా దీని సంగతి తేల్చాం. చట్టబద్ధంగానే ముందుకు పోతా ఉన్నాం. ఎక్కడ కూడా దౌర్జన్యాలకు తావి ఇవ్వటం లేదు. మీరు చూసారో చూడలేదు, ఈ 2 సంవత్సరాల్లో ఒక భూ కబ్జా చూపేయండి, లేదు ఒక పొలాన్ని రెడ్ మార్క్ లో పెట్టించి చూపేయండి, ఒకరి ఆస్తులు కబ్జా చేసింది చూపేయండి, ఒకరి మీద తప్పుడు కేసులు పెట్టింది చూపేయండి. ఎక్కడైనా ఒక చిన్న తప్పు ఈ 2 సంవత్సరాల్లో జరిగిందేమో, అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుర్వినియోగం చేశామేమో, ఎక్కడైనా ఒక్కటి చూపేయమనండి. అలాంటి వేటికి తావివ్వకుండా ఒక సుపరిపాలన అందించాలా. ఈ ప్రజలు లాస్ట్ 5 సంవత్సరాల్లో పడినటువంటి దౌర్భాగ్య పరిస్థితి జీవితంలో ఎప్పుడు పడకూడదని ఈ రోజు ఒక మంచి పరిపాలనకి శ్రీకారం చుట్టుకొని వస్తా ఉన్నాం. అక్కడక్కడ తప్పులు దొరుకుతా ఉన్నాయి, అయినా సరి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఎవరన్నా వచ్చి ఇది తప్పు జరుగుతుందేమో దాన్ని సరి చేసుకోమంటే సరి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అలా పెద్దలని మిత్రులని సలహాలు సూచనలు తీసుకుంటూ ఒక్కొక్కటిగా ముందుకు చేసుకుంటూ పోతా ఉన్నాం. మీ అందరి ఆశీర్వాద బలం ఉంటే ఏదైనా సాధించగలము అనే దానికి ఇటీవల నిదర్శనాలు చూశారు. గుంటూరు నగరపాలక సంస్థలో 45 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో సేవలు అందించి పదవి విరమణ చేసిన కొరటపాటి మల్లేశ్వరరావును అనూష చారిటబుల్ ట్రస్ట్ ఘనంగా సన్మానించి గుంటూరు నగరపాలక సంస్థలో సుదీర్ఘకాలం సేవలు అందించిన కొరటపాటి మల్లేశ్వరరావు పదవి విరమణ సందర్భంగా అనూష చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిబాబు గారు, గోవింద్ గారు, డేవిడ్, రవికిరణ్, జార్జ్, రవి, అనిల్ తదితరులు మల్లేశ్వరరావును శాల్వాలతో సత్కరించి జ్ఞాపకం అందజేశారు. ఆయన అందించిన విశిష్ట సేవలను కొనియాడుతూ పదవి విరమణ అనంతరం కూడా సమాజ సేవలో చురుగ్గా కొనసాగాలని ఆకాంక్షించారు. సన్మానించడానికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా సహకరించవలసింది. అలానే క్రైస్తవ పరీక్షణ కమిటీ వ్యవస్థాపధ్యక్షులు మద్దు ప్రేమ జ్యోతిబాబు గారు శాల్వాతో
సత్కరిస్తూ పూలమాలతో అందరు వరుస క్రమంలో వెళ్ళండి. మల్లేశ్వరరావు గారిని దేవుడు పరిపూర్ణముగా దీవించును గాక, ఆశీర్వదించును గాక. కార్యక్రమానికి వచ్చిన అందరి పెద్దలకి మొత్తం అందరికీ ధన్యవాదాలు. అందరికీ ఇల్లు ఏర్పాటు చేసి ఉన్నాము. అందరూ కూడా అందరూ చేసేలా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. చూస్తున్నామని Z9 డిజిటల్ టీవీ.